ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత మంచి మాట చెప్పావు గోరింటాకు. పెళ్ళి ఆగిపోతుందన్నమాట ఎంత స్వీట్ గా ఉందో. చూసావా అమ్మాయి, మేనత్త మొగుడు చచ్చిపోతున్నాడన్న బాధ కంటే ప్రియుడి పెళ్లి ఆగిపోతున్న సంబరం నీ కూతురు మొహంలో ఎలా కనబడుతోందో చూస్తున్నాను పిన్ని. కానీ కేపీ చచ్చిపోతే బావ చాలా బాధపడతాడు. మన మీరా విధవరాలైపోతుంది. మన ఆనందం తప్ప ఒకరి బాధతోనూ ఇంకొకరు విధవ అవడంతోనూ మనకేం సంబంధం అమ్మాయి? కేపీ చేస్తే పెళ్లిని పర్మనెంట్ గా ఆపడానికి నీకు బోల్డ్ అంత టైం దొరుకుతుంది. అదిగాక పెళ్లికి ముందే మామయ్యని మింగేసింది అన్న నింద ఆ భూమి మీద పడుతుంది. సూపర్ పాయింట్ చెప్పావు పిన్ని. భూమి మీద పడ్డ ఆ నిందతో ఆ భూమిని ఎంత కిందకి లాగాలో అంతా కిందకి లాగుతాను. ఎస్, కేపీ చచ్చిపోవాలి. అమ్మా, ఎంతో కష్టం వస్తే గాని ఈ అమ్మవారి దగ్గరకొచ్చి మొక్కులు తీర్చుకోరమ్మా భక్తులు. మరి మీకొచ్చిన కష్టమేంటో నాకు తెలియదు గాని ఆ అమ్మవారు మీ కష్టాలు తీర్చాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నానమ్మా. అయితే ఈ అమ్మవారి మొక్కు తీర్చటం అంత సులభతరమేమీ కాదమ్మా. కళ్లకు గంతలు కట్టుకుని నైవేద్యాన్ని తలపై పెట్టుకుని కొండ ఎక్కాలమ్మా. ఎక్కిన తరువాత అమ్మవారి ఎదురుగా నిలబడి కళ్లకు గంతలు తీస్తే ఎదురుగా అమ్మవారు మాత్రమే కనపడాలి. అలా కాకుండా మీరు వెళుతున్న దారిలో తలపై ఉన్న నైవేద్యం చేజారినా కళ్ల గంతలు ఊడినా మీరు మొక్కుకున్న మొక్కుకు విరుద్ధంగా జరగచ్చమ్మా. అమ్మో, అంటే ప్రాణాలతో పోరాడుతున్న మా వారికి ప్రాణాపాయం జరగొచ్చా? ఆ మాట నా నోటితో నేను అనకూడదమ్మా. కానీ మీ భయం నిజమవుతుందమ్మా. అంత భయపడుతున్న మీరు ఈ మొక్కు తీర్చకపోవడమే మంచిదమ్మా. మీరా గారు, ఇద్దరిలో ఎవరు మొక్కు తీర్చుకున్నా ఆయన క్షేమం కోసమే కదా. నేనా మొక్కు తీర్చుకుంటాను. మీరా అమ్మవారిని దర్శించుకోండి చాలు. దీని ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు శారద గారు? మీకే దైవ భక్తి ఉంది, మాకు లేదా? మీకు తాళి కట్టిన భర్తే నాకు తాళి కడితే మీరు ప్రాణాలకు తెగించి మొక్కు తెచ్చుకుంటారా? మేము ఆయన ప్రాణాన్ని లెక్క చేయలేదని చెప్పాలనుకుంటున్నారా? అది కాదత్తయ్యా. నువ్వు ఆగు భూమి. ఈ మేనత్త కంటే ఆ కానత్తంటేనే నీకు మమకారం. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో.
భూమి. మీ మావయ్యను ఆవిడ కంటే నేనే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. ఆయన కోసం నేనే మొక్కు తీర్చుకొని తీరుతాను. ఇద్దరం ఆయన క్షేమం కోసమే కదా భూమి. ఇద్దరం మొక్కు తీర్చుకుంటే మరీ మంచిది కదా. నాకు ఎవరి సలహాలు సహకారాలు అవసరం లేదు. పంతులు గారు, ఆ మొక్కు విధానాలేంటో కొంచెం పూర్తిగా వివరంగా చెప్పరా? మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. ఇలా ఆవేశపడకుండా పైనున్న అమ్మవారికి ప్రశాంతంగా దండం పెట్టుకోండమ్మా. అమ్మా, మీరు ఇటువైపుకి రండమ్మా. అమ్మా, ఇక మొదలు పెట్టండి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారీ ధీమహి. అమ్మా, పట్టుకోకూడదు. వారి మొక్కు తీరేంత వరకు ఎవరు వారికి సహాయం చేయకూడదు. అది నియమం. మొక్కు తీర్చేస్తామని గొప్పలు చెప్పడం కాదు, మొక్కు తీర్చుకోవడమే గొప్ప. అమ్మా, మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయండి. ఓం మహేశ్వర్యాయ నమః, ఓం మహామాయాయ నమః.